Hello guys, welcome back to my channel once again. Me Jesus SL Official. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే హౌ టు వైరల్ షార్ట్స్. సో ఈ టాపిక్ మీద అయితే మనం మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందుగా మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే దయచేసి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇట్లాంటి మోర్ అప్డేట్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో మీరైతే కన్సల్టెన్సీగా ముందు మీరైతే చూడడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో నా వీడియోస్ ఎలా వైరల్ అవుతున్నాయి, సో నా వీడియోస్ ఎలా పాపులర్ అవుతున్నాయి, సో దాని గురించి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్క్రిప్ట్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఓకే, అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏంటంటే మ్యాటర్ ఏంటంటే మనకి హౌ టు వైరల్ షార్ట్స్ అనమాట. సో మనకి షార్ట్ ఎలా వైరల్ అవుతుంది, మనం యూట్యూబ్ సంబంధించిన ఏ అల్గారిథం యూజ్ చేస్తే మన షార్ట్ అనేది వైరల్ అవుతుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్గా క్లారిటీ ఇచ్చేస్తాను అనమాట ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన వ్యూస్ మీరు కంటిన్యూస్గా చూడండి, నేను ఎలా అయితే చేస్తానో సో మీకు కూడా చెప్తాను. ఇక్కడ ఓన్లీ షార్ట్స్ పెడతా ఉంటాను నేనైతే. బైబిల్ కోడ్స్ గురించి పెడతాను అనమాట. సో దానికి సంబంధించిన వీడియోస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో నాకు చూడండి 84K వ్యూస్, అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే 15K వ్యూస్, ఇంకోటి ఇలా మనకి ఇక్కడ చూసుకోవచ్చు 50K వ్యూస్, ఇక్కడ వచ్చేసి 15K. ఇక్కడ మనకి వ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఇదన్నమాట సంగతి. ఇక్కడ 192K వ్యూస్, అంటే 192K వ్యూస్, ఇట్లా మనకి వ్యూస్ అనేది జనరేట్ అవుతూనే ఉంటాయి. ల్యాక్స్లో మనకి జనరేట్ అవుతాయి అన్నమాట. సో ఎలా అప్లోడ్ చేయాలి అనే ప్రాసెస్ గురించి చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మన ఛానల్ మీరు చూశారు కదా. సో నాకైతే ప్రజెంట్ అయితే 3.7K సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. అయితే నేను వాడిన కోడ్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి. మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చిన్న టైప్ చేయండి. ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే జీజస్ షార్ట్స్ ఇన్ తెలుగు అని చెప్పి టైప్ చేయండి. సో అందులో మన వీడియోస్ అయితే ఫస్ట్లో ఉంటాయి అన్నమాట. మన వీడియోస్ ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఉంటాయి. ఈ రకంగా మీ వీడియోలు కూడా రావాలి అంటే మీరేం చేయాలంటే జస్ట్ ఇలా చూడండి. నేనేం చేస్తున్నానంటే ట్యాప్ చేస్తున్నాను. జీజస్ షార్ట్స్ ఇన్ తెలుగు అని చెప్పి ట్యాప్ చేశాను అనమాట, అంటే సెర్చ్ చేశాను. సో దానికి సంబంధించిన వీడియోస్ అంటే వైరల్ ట్యాగ్స్ అన్నీ ఇక్కడ వచ్చినాయి అన్నమాట. సో దానికి సంబంధించిన ట్యాగ్స్ ఇవన్నీ, ఈ ట్యాగ్స్ని అంటే మీరు ఏం చేస్తారంటే ఒక చోట రాసుకోండి, లేకపోతే దీన్ని ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని మనకి స్క్రీన్ షాట్ అనేది ఉంటుంది కదా. సో స్క్రీన్ షాట్ తీసుకొని వీటన్నిటిని మనం అప్లోడ్ చేసే వీడియో డిస్క్రిప్షన్ కింద పేస్ట్ చేయాలన్నమాట. అంటే ఎలానో చెప్తాను. ఇప్పుడు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో సపోజ్ నేను మీకు చూపించడానికి ఒక డెమో తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూసుకోండి, ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను. ఇమేజ్ని తీసుకొని సో నేనైతే జనరేట్ చేస్తాను దాన్ని. ఇక్కడ 15 సెకండ్స్కి అయితే జరిపాను అనమాట. నేను ఓన్లీ బైబిల్ కోడ్స్ గురించి పెడతాను కాబట్టి, సో మనకైతే ఈ బైబిల్ గురించి పెడతాను కాబట్టి దాని ప్రాసెసింగ్ వీడియో ఇలా ఉంటుంది అనమాట. మంచి పాపులర్ సౌండ్ ఇచ్చేయండి మీరు. పాపులర్ అంటే ఇప్పుడు యూట్యూబ్ సంబంధించిన యాడ్ సౌండ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ యాడ్ సౌండ్స్ని మీరు అయితే సేవ్ చేసుకుని ఉండాలి, లేకపోతే సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకున్నా పర్లేదు. ఇక్కడ మనకి పాపులర్లో మంచి సాంగ్స్ ఉంటాయి. సో 15K, 17K, 4.4K ఇట్లాంటి మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంటుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని యూజ్ చేసుకొని మనం అయితే సౌండ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో సౌండ్ అయితే యాడ్ చేసాం. సో ఇది మీకు డెమో మాత్రమే, నేనైతే అప్లోడ్ చేయట్లేదు. డెమో కోసం చూపిస్తున్నాను. సో అప్లోడ్ చేయటం నెక్స్ట్ నొక్కాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొంతమంది పబ్లిక్లో పెట్టేసి ఆటోమేటిక్గా అప్లోడ్ చేస్తారు. సో అలా అయితే అప్లోడ్ చేస్తే మీకు కంటెంట్స్ మీకు వ్యూస్ అనేది రావన్నమాట. ఇక్కడ అన్లిస్టెడ్లో పెట్టాలా. ఇక్కడ పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్ కదా. మీరు అన్లిస్టెడ్లో పెట్టాలి. అన్లిస్టెడ్లో పెట్టి మీరైతే ఇక్కడ ఇంకేం కదిలివ్వండి, జస్ట్ అన్లిస్టెడ్లో పెట్టి అప్లోడ్ షార్ట్ అని పెట్టండి. అప్లోడ్ షార్ట్లో అని పెట్టిన తర్వాత వీడియో అయితే షార్ట్ అయితే అప్లోడ్ అయిపోద్ది అనమాట. సో చూడండి, వీడియో షార్ట్ అయితే అప్లోడ్ అవుతుంది. ఓకేనా, చేసి ఇదనమాట బైబిల్ చెప్పిన 7 జాగ్రత్తలు. సో ఇలా అన్నమాట. ఇప్పుడు టైటిల్ అనేది ఎలా ఉంది, మామూలుగా దీంట్లో ఎలా ఉంది, బైబిల్ చెప్పిన 7 జాగ్రత్తలు అని ఉంది కదా.
సో మనమైతే ఇక్కడ పెన్సిల్ సింబల్ని ట్యాప్ చేసి పెన్సిల్ సింబల్ తీసుకొని మనమైతే ఇక్కడ ముందు టైటిల్ రాయాలి. టైటిల్ యాజ్ ఇట్ ఈజ్గా ఆ షార్ట్కి సంబంధించిన టైటిల్ కనీసం ఒక 10 ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ అయినా ఉండాలి, 10 ఉండాలన్నమాట. అంటే బైబుల్. సో మనం అయితే ఇక్కడ ట్యాప్ చేద్దాం. అయితే ఇలా ఇవ్వాలన్నమాట. బైబుల్ చెప్పిన 7 జాగ్రత్తలు, 7 వేసుకోండి. 7 జాగ్రత్తలు అనమాట. జాగ్రత్త అంటే 7 జాగ్రత్తలు కదా, 7 జాగ్రత్తలు. ఓకే, టైటిల్ అయితే ఇచ్చేసాం. సో 7 జాగ్రత్తలు ఏంటి అనే దానికి క్వశ్చన్ మార్క్ పెట్టండి ఇక్కడ. సో క్వశ్చన్ మార్క్ పెట్టి ట్యాగ్స్ అంటే ఇక్కడ మనకి వైరల్ ట్యాగ్స్ అంటే 2 హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి వైరల్ ట్యాగ్స్ ఇవ్వండి. ఇక్కడ వైరల్ ట్యాగ్స్ అంటే ఏముంటాయి, జీజస్ సంబంధించింది జీజస్, తర్వాత మనం జీజస్ సంబంధించిన కోడ్స్ పెడుతున్నాం కాబట్టి కోడ్స్. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ వైరల్ వీడియో ఒకటి, షార్ట్స్. మామూలుగా షార్ట్స్ అని పెట్టండి. షార్ట్స్ అంటే యూట్యూబ్ ఆల్గరిథం సంబంధించిన షార్ట్స్ కాబట్టి. తర్వాత ట్రెండింగ్ ఒకటి తీసుకోండి. ట్రెండింగ్ షార్ట్స్ అని పెట్టచ్చు, ట్రెండింగ్ అని పెట్టచ్చు. సో ఇది అన్నమాట ప్రాసెస్. దీన్ని మీరేం చేస్తారంటే కాపీ చేసుకోండి. ఇదంతా కాపీ చేసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్లోకి వచ్చేసి పేస్ట్ చేయండి. దాని కింద మీరు కొన్ని ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ట్యాగ్స్ జీఎస్, కోడ్స్, మోటివేషను, ట్రెండింగ్, వైరల్ వీడియో, తర్వాత షార్ట్స్, ఇట్లా దానికి సంబంధించిన ట్యాగ్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో దాని కింద మీరు ఏం చేస్తారంటే ఇందాకలా మీరు తీసుకున్న స్క్రీన్ షాటు, అంటే ఇందాకలా సెర్చ్ బార్లోకి వెళ్ళిన తర్వాత స్క్రీన్ షాట్ తీయమని చెప్పాను కదా. సో దాన్ని అయితే మీరైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారు కాబట్టి ఆ స్క్రీన్ షాట్ని దాంట్లో కాపీ చేసుకోండి. దాంట్లో స్క్రీన్ షాట్లో వాటిని అన్నిటినీ కాపీ చేసుకోండి. కాపీ ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు. సో ఇదనమాట స్క్రీన్ షాట్. నా దగ్గర ఆల్రెడీ స్క్రీన్ షాట్ ఉంది, దాన్ని కూడా ఎలా చెప్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి ఇక్కడ కెమెరా, రైట్ సైడ్ కెమెరా ఉంటుంది. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటి మీరు కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ అని వస్తుంది. సో వీటన్నిటిని టేక్ ద బైబుల్, వీటన్నిటిని కాపీ చేసుకొని మళ్ళా వైటీ స్టూడియోలోకి వచ్చి మళ్ళీ డిస్క్రిప్షన్ ఆన్ చేసి ఇక్కడ ట్యాప్ చేసి సో వీటన్నిటిని తీసేయండి అనమాట. వీటన్నిటిని జాగ్రత్తగా తీసేయండి. అది ఓకే, ఇక్కడ అన్నిటినీ తీసేయాలి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ట్యాగ్స్ అంటే కీవర్డ్స్ అనమాట. ఇవన్నీ కీవర్డ్స్ అయితే వచ్చినాయి. కీవర్డ్స్ అయితే మనకి యాడ్ అయినాయి అనమాట. ఇంకోటి ఏంది, మనం ఏం చేసాం, టైటిల్ ఇచ్చాము, మళ్ళీ ఇంకోటి ఏం చేసాము, డిస్క్రిప్షన్ రాసాము, కీవర్డ్స్ కూడా ఇచ్చేసాం. ఇక మనం ఏం చేస్తామంటే రిలేటెడ్ కంటెంట్ ఏదో ఒక వీడియో ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఇంకోటి ఏంటంటే ఆల్టర్డ్ కంటెంట్ కాడికి వచ్చేతలకే మనం అందరం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఏంటంటే మనకి ఆల్టర్నేట్ కంటెంట్ మనం కనపడి చూపించలేదు కాబట్టి మనం జస్ట్ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తున్నాం కాబట్టి మీరేం చేస్తారంటే నో అనేది సెలెక్ట్ చేసుకోండి. నో అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ట్యాగ్స్ మనకి జీసస్, తర్వాత జీసస్ క్రైస్ట్ ఇట్లా దానికి సంబంధించిన ట్యాగ్స్ కనీసం ఒక 10 ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో 10 ట్యాగ్స్ అయితే ఇవ్వండి. సో ఇదనమాట డైలీ ప్రాసెస్. ఇప్పుడు పబ్లిక్లోకి పెట్టి మీరైతే ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా, సేవ్ చేయండి. సేవ్ చేస్తే మనకైతే ఇంకా యూట్యూబ్ ఆల్గరిథం అనేది కీవర్డ్స్ కూడా యాడ్ చేసి ఉన్నాం కాబట్టి ఒకవేళ సెర్చ్ బార్లోకి ఎవరన్నా వెళ్ళి సెర్చ్లో కొట్టితే, సెర్చ్లో అంటే మనకి జీజస్ షార్ట్స్, తెలుగు క్రిస్టియన్ షార్ట్స్ ఇట్లాంటి ఎవరైతే టైప్ చేస్తారో మన యూట్యూబ్ ఆల్గరిథం అనేది మన వీడియోని కూడా రికమెండ్ చేసిద్ది అనమాట. అంటే వాళ్ళ సెర్చ్ బార్లో కనీసం ఒక 5 to 2 వీడియోస్ కింద మన వీడియోస్ కూడా రికమెండ్ చేస్తుంది అనమాట. సో ఇదనమాట ప్రాసెస్. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే చిన్న కామెంట్ చేయండి.
సో మరి అదనమాట వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.